పెట్టుబడుల పేరుతో ప్రజలను నమ్మబలికి డబ్బులు కాజేసిన ఇద్దరిని నాగోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగోల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా వెంకటకోటకు చెందిన ఖాన్ రియాజ్ టీవీ టెక్నీషియన్గా పనిచేస్తూ మణికొండలో నివాసం ఉంటున్నాడు. చిక్కడపల్లికి చెందిన సురేష్తో కలిసి 2024లో నాగోల్ చౌరస్తా వద్ద మామా మెటల్స్ పేరుతో కంపెనీని స్థాపించారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే రోజుకు 2,000 లాభం ఇస్తాం, 100 రోజుల్లో డబ్బు రెట్టింపు అవుతుంది, దుబాయ్ నుంచి బంగారం తెప్పించి తక్కువ ధరలో ఇస్తామంటూ ఆకర్షణీయమైన వాగ్దానాలతో అనేక మందిని నమ్మబలికారు. ఇటీవలి కాలంలో నిందితులు కనిపించకపోవడంతో మోసపోయిన బాధితులు నాగోల్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల నుండి దాదాపు ₹1 కోటి పెట్టుబడిగా వసూలు చేసినట్లుగా దర్యాప్తులో బయటపడింది. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి వారిని రిమాండ్కు తరలించారు. నాగూర్ ప్రాంతానికి చెందినటువంటి అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి తన యొక్క ₹75 లక్షల ఇన్వెస్ట్మెంట్ లో పోగొట్టుకుందని చెప్పి మా దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా కేసు నమోదు చేసి ఈ మోసాలకు పాల్పడే వ్యక్తులైనటువంటి కె రియాజ్, టి సురేష్ అనే వ్యక్తిని పట్టుకొచ్చాము. వీళ్ళ యొక్క ఎంఓ ఏంటంటే, మీరు మా దగ్గర ₹1,00,000 పెట్టుబడి పెట్టండి, ప్రతిరోజు మీకు ₹2,000 లాభం ఇస్తాం, అట్లే విధంగా మీరు పెట్టిన డబ్బుకి 100 రోజుల్లో రెట్టింపు చేస్తాం, తక్కువ రేట్లో బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పేసి నమ్మగలుగుతారు. వీరి యొక్క మాటలు నమ్మినటువంటి నాగూర్ ప్రాంతానికి చెందిన దాదాపు 6 నుంచి 7 మంది వ్యక్తులు ₹1 కోటి వరకు వీళ్ళ వద్ద పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ వీళ్ళు ఫస్ట్ ప్రారంభంలో వాళ్ళకి 2,000, 4,000 అట్లా ఇచ్చుకుంటూ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఆశపడి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టడం జరుగుతుంది అనమాట. తర్వాత వీళ్ళు కొన్ని రోజుల నుంచి గత 2024 ఇది ఎస్టాబ్లిష్ చేశారు. గత 6 నెలల నుంచి వీళ్ళు కనిపించకుండా పోవడం జరిగింది. వీళ్ళ గురించి వెతికినా దొరకనందుకు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము కేసు నమోదు చేసి ఈ చిత్తూరుకు చెందినటువంటి కె రియాజ్, అదేవిధంగా చిక్కడపల్లికి చెందినటువంటి సురేష్ ను ఇద్దరిని తీసుకొచ్చి ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇట్లాంటి పెట్టుబడి పెడితే ఈజీ వేలో డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు నమ్మి ఎక్కడ కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.